ఈ రోజుకి కానీ కుల వివక్షత మా మీద చూపిస్తూ సాంఘిక బహిష్కరణ చేస్తూ మాకున్న మిమ్మల్ని కొడితే ఎవడొస్తారా, మీ ముందు ఎవడొస్తాడో ఏంటి, రండి నా కొడకలారని మమ్మల్ని ఆడవాళ్ళని మగవాళ్ళని కడ సార్ నన్ను అదర కొట్టి కైలో పడేసి చంపేస్తావు నిన్ను, నీకు ఎవరో వచ్చే దిక్కు, ఏ నాయకులు వస్తారో ఎవరు వస్తారో నీకు ఆపునే. టీడీపీ వైసీపీ నాయకులు ఈ కుల పెద్దలకు అండదండలుగా ఉండి ఏది వచ్చినా కానీ వీళ్ళే కాపాడుతూ ఉండడం ఎస్సీ అట్రాసిటీ. ఈ మాదిరి చూడు మన కులంలోకి వచ్చేసి 10 లక్షలు కట్టుకోకుండా ఎట్లా తిరుగుతుంది చూడరా అని చెప్పి నన్ను ఈనంగా మాట్లాడారు. నన్ను ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఎస్ఐ గారిని తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి మమ్మల్ని పగిడి బందీగా కొక్కిలితో కొట్టేస్తాం, చంపేస్తాం అని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టి ఈ ఊర్లోంచి వెళ్ళిపోంటారు నా కొడకల్లారా ఉంటే. రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులకు అన్యాయం చేస్తుందని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే దగా పడ్డారో దళితులు గిరిజనులు వీళ్ళంతా కూడా ఈ రోజున చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దళితులైన గిరిజనులైన మా మీదే దాడులు చేసి మా మీదే కౌంటర్ కేసులు దాఖలు చేస్తారు. కనీసం రక్షించాల్సినటువంటి పోలీసులే మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో దళితులపై గిరిజనులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, అసలు ఏంటనేది ఒక బాధితులు వారిది సమస్యలు ఏంటి, పోలీసు వారికి ఏ రకంగా సహాయం చేస్తున్నారా, వారికి సహాయం చేస్తున్నారా లేదంటే దాడి చేసిన వారి పక్కన కొమ్ము కాస్తారేంటి అనేది వారి మాటలో విందాం. రండి వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు కత్తులు గోపీకృష్ణారెడ్డి, చెరుకుంపాలెం గ్రామం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను బీసీ పిచ్చిగుంట్లయ్యే, మా భార్య ఎస్సీ మాదిగా హిందూ. మేము 11 సంవత్సరాల కింద ప్రేమ పెళ్లి చేసుకున్నాము. ప్రేమ పెళ్లి చేసుకున్న కానించి గ్రామంలో ఉన్న మా పిచ్చిగుంట కుల పెద్దలైన సానికం పెద్దగా మల్లయ్య, సారెడ్డి, బక్కిరెడ్డి 11 మంది కమిటీ మెంబర్లు ఈ రోజుకి కానీ కుల వివక్షత మా మీద చూపిస్తూ సాంఘిక బహిష్కరణ చేస్తూ మాకున్న నీళ్ళకెళ్ళే బాయికున్న దారులు మూసేయడం, మా పిల్లల్ని బడికి పోతుంటే అవమానకరంగా మాట్లాడడం. ఈ రోజుకి కానీ మా దాయాదులైన మా ఇంటి పేరు కత్తుల వాళ్ళలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా రావద్దని హుకుములు జారీ చేయడం. ఈ సందర్భంలో మేము పోలీస్ స్టేషన్కి మాకు ఇలా మా మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయని చెప్పి మా భార్య వెళ్ళిన క్రమంలో 32 సార్లు అక్కడున్న రాజకీయ పలుకుబడులు ఉపయోగించి ఆ కుల పెద్దలు ఈ కేసు తీసుకొని ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసి రిట్ పిటిషన్ ద్వారా మేము ఎఫ్ఐఆర్ కట్టించుకునే పరిస్థితి ఉంది. ఇలా ఇప్పుడు కట్టించి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి నా కుటుంబం మీద మా బంధువుల మీద కానీ ఇప్పటికి కానీ ఇంకా ఈ కుల పెద్దలు ఈ మనుధర్మ లక్షణాలతో కుల ఆంక్షలు మా మీద చూపిస్తూ ఈ రోజుకి కానీ మా మీద అట్రాసిటీ జరుగుతుంది. నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్కి పెడితే ఎంఆర్ఓ గారు వచ్చి విచారణ చేసి ఎక్కడ కుల వివక్షత జరగట్లేదు, ఇతను కావాలని చెప్పి చేస్తున్నాడని చెప్పి ఆ లోకల్ రాజకీయ నాయకులు చెప్పింది రిపోర్ట్ రాయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. సార్ రాజకీయ నాయకులు చింతకొండల హనుమంతిరెడ్డి, కోట్ల శ్రీనివాసరావు, టీడీపీ వైసీపీ నాయకులు ఈ కుల పెద్దలకు అండదండలుగా ఉండి ఏది వచ్చినా కానీ వీళ్ళే కాపాడుతూ ఉండడం. ఎస్సీ అట్రాసిటీ కేసు విచారణ ఉన్నా కానీ వీళ్ళే దగ్గరికి తీసుకుపోయి డిఎస్పీ స్థాయి నజీర్ సార్ దగ్గర కానీ అప్పుడు ఉన్న వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు, పెదకొరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు, ఇప్పుడున్న భాషం ప్రవీణ్ గారు వీళ్ళ కొత్త ఆశలు పలుకుతూ ఈ మధ్యకాలంలో మేము మా దాయాదుల ఇంటికాడికి పోతే మా దాయాదుల ఇంటికాడికి పోతే నా భార్యని నన్ను అరుగు మీద కూర్చోనివ్వకపోతే దాని మీద మేము కంప్లైంట్ చేయడానికి పోతే మా మీదే కౌంటర్ కేసులు కట్టి మా కేసు తీసుకొని ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అమలుపరిచి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మాది అచ్చంపేట మండలం, చెరుకుంపాలెం గ్రామం. నా పేరు కత్తుల నాగసంధ్య. మేము 2011లో ప్రేమ వివాహం చేసుకున్నాం నుంచి 10 లక్షలు తప్పు కట్టమని అన్నారు. నువ్వు వేసి అమ్మాయి కాబట్టి 10 లక్షలు తప్పు కట్టమని అన్నారు. మేము కట్టలేమని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కానుంచి మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. ఏ ఫంక్షన్లకు కానీ దేనికి కానీ మమ్మల్ని రానివ్వరు. ఇంకా రానికపోయినా సరేలే అని మేము మేము బతుకుతున్నాం. నా పిల్లలు నేను స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి పంపించేసి మళ్ళీ తీసుకొచ్చే క్రమంలో ఈ మాదిరి చూడు మన కులంలోకి వచ్చేసి 10 లక్షలు కట్టుకోకుండా ఎట్లా తిరుగుతుంది చూడరా అని చెప్పి నన్ను ఈనంగా మాట్లాడారు. నన్ను ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పటికి కూడా మమ్మల్ని దేనికి రాని కూడా నేను మంచినీళ్ళకి వెళ్ళి తీసుకొచ్చుకునే దారి కూడా మూసేశారు.
అదేమనంటే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, ఎవరిని సాక్ష్యం తీసుకొచ్చుకోపో, నువ్వేం చేయలేవు అని చెప్పి మా కుటుంబం వరకు మమ్మల్ని ఎప్పటికి కూడా బహిష్కరణలోనే ఉంచారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నా కానీ వాళ్ళు కంప్లైంట్ కూడా తీసుకోవట్లేరు. మేము తీసుకోవట్లేదు, అసలు తీసుకోకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏదన్నా మేము ప్రైవేట్ కేసేసి డబ్బులు కట్టి కేసు వేయాల్సి వస్తుంది కానీ అసలు కేసు కూడా కంప్లైంట్ కూడా తీసుకోవట్లా. మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాము. మా కేసు తీసుకొని కనీసం ఉన్న పరిస్థితి ఏంటో చూసి మాట్లాడుకోకుండా కూడా పోలీసులు కూడా ఇంత అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు పోలీసులు ఉన్న వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న వాళ్ళు ప్రజలకు న్యాయం చేయడానికే కదా ఉంది. వాళ్ళు న్యాయం చేయకోకుండా ఇంత తక్కువ కులమని చెప్పేసి మమ్మల్ని ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు ఇవ్వలేరు, వీళ్ళు ఎట్టా లంచాలు ఇవ్వలేరు అని చెప్పేసి రాజకీయ నాయకులకు పలుకుబడిగా ఉండి వాళ్ళు చెప్పిన మాటలని మమ్మల్ని ఇప్పటికి కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. 600 ఓట్ల మంది ఒకవైపు, మా ఇంటి వరకు ఒకవైపు. మమ్మల్ని దేనికి కూడా మమ్మల్ని పిలవరు, దేనికి కూడా మమ్మల్ని చేయరు. నా పిల్లల్ని నన్ను మొత్తానికి బహిష్కరణ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కొంజేడు గ్రామం సార్. కొంజేడు సార్, మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాను సార్. మా ఊరి ప్రెసిడెంట్ సార్ రామ గోపి అనే మంచి నాయకుడు సార్. ఆ జిల్లాలో కొంజేడు కొండ కబ్జా చేయడానికి నెంబర్ 1గా ఉన్నాడు సార్. కాకపోతే మా మీద వాళ్ళు, మా అమ్మ కూలి పని 4 సంవత్సరాలు కూలి పనికి రావటం లేదని కూలి పనిలోకి వెళ్ళేది సార్. కూలి పనికి వెళ్ళినా కానీ వేరే చౌదరీస్ కార్ ఎందుకు వెళ్తున్నావు అని మా అమ్మను వచ్చి జుట్టు పుట్టుకొని వచ్చి ఇంటికి కొట్టాడు సార్. జుట్టు పుట్టుకొని కొట్టాడు సార్. కొడితే మేము పోయి, నేను అడ్డం పోతే కర్ర తీసుకొని నన్ను కూడా కొట్టాడు. నా మా పనికి రారంటారు నా కొడకలారా. కొంజేడు టంగుటూరు మండలం సార్ మాది. అయితే మేము ఇంకా మా ఊర్లోకి మమ్మల్ని కొట్టేసి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టి ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోంటారు నా కొడకలారా. ఉంటే చెట్టు, మా ఇంటి ముందు చెట్టు ఊరేసి ఉరిదీస్తా అన్నాడు సార్. ఆయన పోలీసు వాళ్ళు చెప్పగా అరగంటకు వచ్చారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఎత్తాలని చూశారు సార్. నేను భయపడేసి బొడ్డూరుపాలెం వెళ్ళి ఆ నుంచి నాయుడుపేటకి వెళ్ళాను సార్. నాయుడుపేటకి వెళ్ళినా కానీ ఊరుకోవట్లేదు సార్. ఈయన వచ్చి చంపేయాలని బాధ్యతనే ఉన్నాడు కానీ ఏం కనికరం లేదు సార్. మా ఊర్లో అసలుకి మరి టీడీపీ వచ్చిన కాడి నుంచి మరీ వరస్ట్గా తయారైంది సార్. అది మాదే రాజ్యం, మాదే ఇష్టపూర్తంగా మరీ మమ్మల్ని అడిగి ఆపేవాళ్ళు లేరు. ఎంఆర్ఓలు మాదే అని చట్టాలన్నీ మాయే అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతున్నాడే కానీ ఆయన మీద కానీ మేము కేసు పెట్టాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే పెట్టిన గంటకి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు దెబ్బ తగిలి కర్ర తీసుకుని దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో చేసి గంటకు వచ్చి నా మీద మా వాళ్ళ చేత మా మీద తప్పుడు కేసులు పెట్టించారు సార్. మా మీద 2 కేసులు పెట్టించి మా మీద తప్పుడు కేసులు పెట్టించి సార్ కేసులు పెట్టారు కదా సార్. మాది కేసు డిఎస్పీ ఎంక్వైరీ చేస్తే డిఎస్పీ ఎంక్వైరీకి రావట్లేదు సార్. వాళ్ళు కనీసం మాటకు కానీ ఎంక్వైరీకి రా అంటే ఏంది, మాకు స్వామి ఉన్నాడు, మాకు ఎమ్మెల్యే స్వామి ఉన్నాడని కొండేపు కాన్సెన్స్లో సార్ కొండేపు స్వామి ఉన్నాడు, నాకు అండదండాలు సత్య జనార్దన్ వీళ్ళందరూ అండగా ఉన్నారు, నన్ను ఏం చేయలేరు. ఎంత లోకేషే తెలుసు, నాకు పెద్ద పెద్ద నాయకులే తెలుసు. ఇష్టవిధంగా విర్రవేగిపోతున్నాడు సార్ మా ఊర్లో. మరి మా ఊర్లో కొండ గ్రావెల్ ఉంది సార్. గ్రావెల్లో మొత్తం నైట్ కబ్జా చేస్తున్నారు. జిందాల్ కంపెనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ అండదండాలు చూసుకొని నైట్ పొగలంతా కాపలా ఉంటారు సార్. నైట్ వచ్చేళ్ళకి వాళ్ళతో అమ్ముడు పోయి ఆ కొండమట్టి చుట్టుపక్కల పొలాలు మొత్తం. మా డిమాండ్ ఏం లేదు సార్, మాకు న్యాయం కావాలి, శిక్షించాలి సార్. చేజర్ల మండలము మడపల్లి. నా పేరు లింగంగుంట వసంత సార్. 15 సంవత్సరాల నుంచి ఏటిపారంబోకు పొలం కూరగాయలు వేసుకొని పోషించుకుంటున్నాను సార్. నాకు భర్త లేడు, 2 పిల్లలను పోషించుకుంటున్నాను నేను. ఆ పొలాన్ని అనేది సెలమల సుబ్బారెడ్డి అనే వ్యక్తి మేము రోజు పొగులు పోయి పైరు పెట్టుకొని నైట్లు పోయి దున్నేస్తున్నాడు సార్. ఏంది ఎగా ఎత్తుమని నేను అడ్డపడితే సార్ 4 మగోళ్ళు వచ్చి సెలమల సుబ్బారెడ్డి, ఈగ నరసారెడ్డి, ఈగ నారాయణ రెడ్డి, ఈగ సుబ్బారెడ్డి నన్ను దారుణంగా కొట్టి కైలో పడేసి మేము ఎంఆర్ఓ 2 లక్షలు ఇచ్చాము. చేజర్ల ఎస్ఐ గారికి 1 లక్ష ఇచ్చాము. చేజర్ల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినాను. నీ మీద చేజర్ల ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఏమ్మా నీ అబ్బదే అదని మోటార్ లైన్ బోరు కలెక్షన్ దీపేపించి కరెంట్ వాళ్ళని పంపించి లైన్ మెన్ని నేనే పైరు పెట్టుకుని అడ్డపడి నేను అడ్డపడేతలకు సార్ నన్ను అదర కొట్టి కైలో పడేసి చంపేస్తావు నిన్ను, నీకు ఎవరో వచ్చే దిక్కు, ఏ నాయకులు వస్తారో ఎవరు వస్తారో నీకు ఆపు, మేము
చూసుకుంటాము. నేను చేజర్ల ఎంఆర్ ఒక 2 లక్షలు ఇచ్చాను, ఎస్ఐ గారికి 1 లక్ష ఇచ్చాను. మా మాట నిన్ను చంపాడు పడేసిపోతామని నా మీద అదర దాడి చేసి కొట్టి చేశారు సార్. నేను కేసు పెట్టాను. మళ్ళీ ఎంఆర్ఓ నా మీద కేసు పెట్టాడు. మా పక్క ఈదుల మీద కేసు పెట్టించాడు సార్. మా పెద్దోళ్ళు అయ్యా నుంచి పశువులు కూడా బర్రెలు అక్కడ కట్టేసుకుంటుంటే ఆ పశువులు కూడా బర్రెలు కట్టేయొద్దని చెప్పి రోజు సచివాలయం నుంచి లేడీ కానిస్టేబుల్ని వాళ్ళని ఇలా పంపిస్తున్నారు సార్. నా మీద బెదిరించి ఏం నీ అబ్బదే అది ఇది అంట బెదిరిస్తా, భయంకరంగా చేస్తా, నన్ను 4 మగోళ్ళు పట్టుకుని సాగు బతుకల్లో కొట్టారు సార్. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే వీళ్ళందరూ వచ్చి ఎస్ఐ సొందనాకు పోయి అర్జీలు అవన్నీ ఇచ్చాను సార్. కలెక్టర్ ఆఫీసులో ఇచ్చాను, అక్కడ అలా ఇచ్చాను సార్. ఎవరు కేసు పెట్టున్నట్టు కానీ పట్టించుకోవట్లేదు. వాళ్ళ పోలీసులు అసలు పట్టించుకోవట్లేదు. ఎస్ఐ అయితే ఏమి నీ అబ్బదా నీ సొత్త, నువ్వు పలికితే నీ మీద కేసు పెడతావు, నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి 2 కానిస్టేబుల్ మా ఇంటికి పంపించేది. నేను పొలంలో ఉంటే మా పిల్లల్ని 2 బెదిరిపించేది. పొలం దగ్గరకు రాకుండా మమ్మల్ని వాళ్ళు పంపించేది, వాళ్ళ చేత నన్ను కొట్టించేది, చంపే పరిస్థితికి తీసుకొచ్చారు సార్. నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 108 వాళ్ళు కొట్టి ఆడ పారేసి సార్. నన్ను బాగాలేక నేను అడ్మిట్ అయ్యి ఎస్ఐ గారు ఫోన్ చేసి అక్కడ 108లో పోతే సార్ పురుగుల ముందు తాగి నాంకయ్యామని అబద్ధాలు సత్యాలు చెప్తే అక్కడ అలా చేస్తున్నారు సార్ భయంకరంగాను. ఏం డిమాండ్ చేస్తామంటే ఆ అన్యాయాన్ని అరికట్టి న్యాయాన్ని మంచి చేయాలని కోరుకుంటున్నాను సార్. మాది కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రత్నపల్లి గ్రామం. మా జైన కాబట్టి 3 తరాలుగా మేము సాగు చేస్తున్న భూమి. ఆయన ఏం చేసినాడంటే మాకైతే సాగదు కదా అని ఒక ఎస్సీ ఆమెకి పిల్లలు లేదు ఉంచుకుని ఆమెకు చేపించి మాది 4 ఎకరాలన్నర ఉంటే ఆయన 5 ఎకరాలు చేపించినాడు. మళ్ళీ అదే కాదు, మళ్ళీ వేరే వాళ్ళకి బత్తల రమేష్కి, ప్రియాంకకి, బత్తల రవికి వాళ్ళకి చేపించినా కూడా మీరు సాగు చేస్తున్న భూమి ఇతను వేసి కందిపంట వేసి ఆట తీసుకుంటుంటే ఈయన ఏం చేసినాడంటే మా అమ్మని, మా నాయనని, మా చిన్న కొడుకుని అందరిని కొట్టి మళ్ళా తాగొచ్చి చెడగొట్టి కందిని మళ్ళీ వాళ్ళ పంట వేసి మళ్ళీ మేము ఏమైనా కొట్టినామంటే కొడకలారా మిమ్మల్ని కూడా చంపుతాం మా నా కొడకలారా అని మమ్మల్ని తిట్టి మళ్ళీ మేము హాస్పిటల్కి ఎత్తుకపోయింటే మా అమ్మకి జరిగి 9 గంటల 30 నిమిషాలకు జరిగింటే మళ్ళీ ఆ అమ్మ వాళ్ళని కొట్టినామని 10 గంటలకు జరిగిందని మా మీద 9 మంది మీద, నా భార్య మీద, మా అన్న భార్య మీద, మా నాన్న మీద, మా అమ్మ మీద కూడా బాధితురాలు ఎట్టైనా కొడుతుందా సార్. హాస్పిటల్లో 10 రోజులు అడ్మిట్ అయిందే వామ వచ్చి కొట్టున్నా మొబ్బొచ్చి పడిపోయింటే మేము బర్రెంకలు ఇరుతాయి నా కొడకలారా అని వీడియో కూడా ఉంది సార్. కావాలంటే చూపించా. మాకేం లేదు సార్, మాకు న్యాయం జరగాల. ఎందుకంటే ఎస్ఐ కూడా వాళ్ళ మాట నింటున్నాడు, బర్రెంకలు ఇరుతాయని ఇదో మాట అన్నాడు. మాకైతే ప్రాణహాని ఉంది అని నుండి మాకు కేసు కట్టాలి సార్. నరేంద్ర, గోపాలు, అటు వచ్చేసి సోమేశు, ఆనంద్ వాళ్ళందరూ సార్. మాకు అందరూ 8 మంది సార్. పోలీసులు ఏమన్నారు సార్, వాళ్ళ ఆవులు కాబట్టి వాళ్ళు కొమ్ము కాచున్నారు సార్. వాళ్ళకి డబ్బులు అంతా ఎందుకు ఇచ్చినారు మా దగ్గర లేవు. మళ్ళీ మేము హాస్పిటల్లో పడింది సార్. మా అమ్మకి కొంచెం కేసు కట్టాను సార్ అంటే మీ మీదనే కేసు పెట్టినారా వాళ్ళు, మిమ్మల్ని లోపల జంగుతుంది నా కొడకలారా అని ఆయన ఎస్ఐ కూడా అన్నాడు. అయినా మేమేం చేసినామంటే డీజీపీ ఆఫీస్ కాడికి వచ్చినాం. ఫస్ట్ కలెక్టర్ కాడ, మళ్ళీ ఎస్పీ కాడ అవన్నీ ఇచ్చుకుంటా మళ్ళీ ఖాళీ అని డీజీపీ ఆఫీస్ కాడికి వచ్చినాం. డీజీపీ ఆఫీస్ కాడి నుండి లెటర్ పోయినాక కడతంటారని ఫోన్ చేసి పిలిపించి ఎస్పీ ఎస్ఐ పిలిపించిన తర్వాత ఏ రేట్ చేసినారంటే మేమే కట్టమన్నారు. మీరు ఏంటి పోయినారా విజయవాడకు అంత దూరం అన్నాడు. అంటే సార్ మీరు కట్టని ఎందుకే కదా సార్ మేము అనేది మేము కాపాడుకోవాలా లేదని మేము చెప్పితే ఆయన మళ్ళీ ఏమంటాడు, సర్లే రేపు కడతా అన్నాడు. ఇవాళ రేపు రాపా అందరికి పోయినాం. ఆఖరికి డిఎస్పీ కాడికి కూడా వేయంటే కూడా కట్టించలే అని చెప్పినాడు. ఆయన కూడా అదే చేశా. ఇంకా ఆఖరికి ఇప్పుడు వచ్చేసి ఈ ఘటన జరిగి 1 సంవత్సరం 3 నెలలు అవుతుంది. అయినా కానీ ఇంతవరకు కూడా పట్టించుకోవడం లే. మా మీదనే కేసు పెట్టినారు 9 మంది మీద. మా మీదనే ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు సార్. దీనికి మాకు న్యాయం జరగాల, మా పొలం మాకు వచ్చేటట్టు చేయాలా, వాళ్ళ మీద కేసు ఖచ్చితంగా కట్టాలి సార్. మాకు అదే కావాల్సింది. కొండపాలెం గ్రామం. నా పేరు వేణు, నెల్లూరు జిల్లా. నా పేరు వేణు. మా పొలంలోకి వచ్చి మమ్మల్ని కొట్టి నన్ను నా భార్యని ఎస్ఐ గారిని తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి మమ్మల్ని పగిడిబందీగా కొక్కిలితో కొట్టేస్తాం, చంపేస్తాం అని చెప్పి నా చేలు అలేసి రాళ్ళు బాతేసి రాళ్ళు కానీ తాకిన బట్టి చంపేస్తాం నా కొడక అని చెప్పి బెదిరించి కైగల్ల వాళ్ళు రైతులకు సపోర్టు పోలీసు వాళ్ళు, ఎస్ఐ గారు అందరు వచ్చేసి ఎస్ఐ గారు నన్ను జీబీలో ఎక్కించుకొని వెళ్ళిపోయి
కొట్టేస్తా నా కొడక ఆడు కానీ మీ భార్యని కానీ తీయకపోతే ఏం లేదు సార్, మేము రైతులము. అదే వాళ్ళు నాయకులు చెప్పారంట దాన్ని తీయమని. వాళ్ళు ఏరే వాళ్ళు మా పార్టీ గెలిచింది మేము తీస్తాంరా అని అన్నారు. ఆడికొచ్చి పార్టీ గెలిస్తే సార్ నా చేలో తీసేది, ఆయన చేయలేదా శివయ్య? నా ఫలం 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 నాది రిజిస్ట్రేషన్ పట్టా సార్. నా పట్టా ఎత్తుకొని పోయి యమారావు గారు వస్తే యమారావు గారు చూపిస్తే ఇది అక్రమం సార్, నువ్వు ఎందుకు వచ్చావు, ఈ కేసులో నువ్వు రాకూడదు కదా, నేను కేసు ఇస్తే కదా నువ్వు రావాలా, నాకు ముందు నువ్వు ఎట్టొస్తావు దీంట్లోకి అని చెప్పి యమారావు గారు అడిగాడు. ఎస్ఐని సిఈ గారిని అడిగారు. సార్ పెద్ద ఆయన ఒత్తిడితో రావాల్సి వచ్చిందని చెప్పి, సోమిరెడ్డి ఆయన ఎమ్మెల్యే ఆయన ఒత్తిడితో రావాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పాడు ఎస్ఐ గారు. ఆ వంతం చేసి నన్ను మా ఆడవాళ్ళని నన్ను కొట్టి సర్వనాశనం చేసినాడు. తీసుకోలేదు సార్. సిఈ గారి కాడకు పోయినా, డిఎస్పీ కాడకు పోయినా, సొందనాలో పెట్టినా, కలెక్టర్ కాడకు పోయినా ఇగో కాగితాలు మొత్తం లాయర్లకి ఇచ్చా, అందరికి ఇచ్చా. ఎవరు ఇవాళ ఈ సార్ ఉంటే రేపు నేను పంపించేసేది వేరే ఊరికి, అటుండేదిలే నువ్వు అయ్యా నేను మారిపోయినాను. యమారావు కాడపోతే యమారావు నేను మారిపోయినానయ్యా, నీ గురించే మార్చేసినారు. ఈ వంతన నేను ఆడకపోతే ఆడ మార్చేస్తుండే, ఇక నేను ఎందుకని చెప్పి ఆగిపోయినా సార్. నా పరిస్థితి ఏముంది, నాకు న్యాయం చేయమని ఇక్కడికి వచ్చి అధికారులని వీళ్ళని కోరుకుంటున్నా. నాకు ఈ అన్యాయం జరిగింది సార్, నాకు న్యాయం చేయండి అని తిరిగాను. 1.5 సంవత్సరం అయిపోతుంది ఇప్పటికిలా. కేసు గట్లా కలిసాను. ఎస్పీ గారు డిఎస్పీ ఏమన్నాడంటే ముందు పోయి సిఈ గారికి చెప్పాడు, ముందు పోయి దాని సైట్లోకి పోయి తీసేయాడా, అదే అనవసరం కదా, అది వద్దు, అది కావాల్సిన ప్లేస్ కదా, అది పట్టా కింద శివాయి ఉంటుంది, మామూలుగా ఉంటుంది. వాడు దళితుడు, ఒక మాదిగోడు, వాడు చేసుకోకూడదా 2 సెంట్లనే అని చెప్పి ఆయన అడిగాడు. మేము పాలకూరు పోతే రేపు రాండి కేసు కడతానన్నాడు సీఏ. మన మధ్యాహ్నం కాడికి ఫోన్ చేస్తే నేను మారిపోయినాను, మీకు ఇంకో సీఏ వచ్చేది అని చెప్పాడు. ఇక నేనేం చేసేది, గమ్ముగా నాకు న్యాయం చేయమనే కోరుకుంటున్నా సార్. కాలమండలం చీసలండి, పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం చీసల మాది. మాకు ఇరుగొరగాల్లో కొంచెం గొడవలు వచ్చినాయండి. స్థలం గొడవ, అంబేద్కర్ కోనలే మాది. కోనలు అవుతాయండి, ఒక 4-5 సెంట్ల స్థలం ఉంది అక్కడ. ఆ స్థలం అవతల వాళ్ళు హిందువులు వచ్చి మా దగ్గర మీద దౌర్జన్యం చేస్తున్నారు. చేసి దాన్ని భూమి కబ్జా చేశారు. ఒక పోలేరమ్మ గుడి, చిన్న గుడి ఉంది, ఆ గుడిని ఆక్రమించారు. ఆక్రమింతే సర్లే పెద్దల నాటి వాళ్ళు ఏదో చిన్న గుడి కదా అని చిన్న గుడి కదా అని పెట్టుకోమన్నారు. దాన్ని ఉన్న స్థలం ఖాళీ స్థలం మాది అని వాళ్ళు కబ్జా చేశారండి. కబ్జా చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేసి మన 300 మంది మా మీద అటాక్ చేశారండి. అటాక్ చేస్తే అంబేద్కర్ కాలనీలోకి వచ్చి బొమ్మ పడగొడటానికి యాక్ట్ చేశారండి కాపులందరూ. కక్కేటి సీన్ అన్న అతను మొత్తం ఒక 5-6 ఉన్నారు. 6 కూడా మిమ్మల్ని కొడితే ఎవడొస్తారా, మీ ముందు ఎవడొస్తాడో ఏంటి, రండి నా కొడకలారని మమ్మల్ని ఆడవాళ్ళని మగవాళ్ళని కాడ అటు పక్కన ఉన్న రాళ్ళు విసిరి మన వాళ్ళని కొట్టారండి. ఒక 6-7 కొట్టేసి రాడ్లు మానవాయుధాలతో తెచ్చారు. కారం ప్యాకెట్లు ఇచ్చుకుని వచ్చారు. మేము అంతకు ముందు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ముందు కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చి ఎస్సీ గారికి ఎస్సీ గారికి మళ్ళీ ఆయనకు పొటేషన్ ఇస్తే ఆయన ఎస్సీ గారి ఎట్టి పరిస్థితుల్లో కంప్లైంట్ తీసుకోవాలా. ఏంటంటే మా దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు. అంతకుముందే వీళ్ళిద్దరూ కలిసి ఒక యాక్షన్ తీసుకోకుండా మమ్మల్ని యాక్ట్ చేస్తున్నారు. అలా 3 రోజుల నుంచి వాళ్ళు హిందువులందరూ కలిపి మీటింగ్ పెట్టుకున్నారు. మా మీదకేమో దాడి చేస్తారేమో, దాని గురించి మీరు యాక్షన్ చేస్తారా లేదని నేను అడిగితే ఎస్ఐ గారు మీ మీదకి ఎందుకు వస్తుంది, మీరు దగ్గర రాదు అన్నాడు. రాదు మీరేం పర్లేదు అన్నాడు. మేము వచ్చేదాడికి మేము అక్కడ కాళ్ళ ఎస్సీ దగ్గర ఉన్నాం. ఈలోగా అంకరంగా వాళ్ళ ఇష్టమైనట్టు ఉన్న వాళ్ళని 6-7 ఉంటారు సెంటర్లో. అంబేద్కర్ బొమ్మ కాడ ఉన్న వాళ్ళని బొమ్మ పడగొడుతుంటే బొమ్మకి అడ్డుపడ్డారు. అడ్డపడ్డ వాళ్ళని కూడా గెంటేసి అక్కడ పెప్సీలు గెంటేసేసి వాళ్ళు ఇష్టమైనట్టు కొట్టేశారండి. ఆడవాళ్ళని మగవాళ్ళని చూడకుండా తౌరు కొట్టేశారు. మాకు నిమందికి న్యాయం కావాలండి. న్యాయం ఒకటండి, మా స్థలం మాకు కావాలి. ఆ స్థలము అక్రంగా కావాలని మా అక్రమం చేసి కంచేసేసారండి. ఈ ఎంఆర్ఆర్ గారితో చెప్పిన ఎంఆర్ఆర్ గారి కాడ పట్టించుకుంటలా. డిఎస్పీకి చెప్పాడు. డిఎస్పీ దగ్గరికి మొన్న కౌరంపించాడు. కలెక్టర్ దగ్గరికి పొటేషన్ ఇచ్చాడు మన సోమవారం నాడు. ఆ పొటేషన్ కాడ తీసుకోలేదండి. ఈ రోజు నాడు చాలామంది దెబ్బల కాడ తగిలినాయండి. వాళ్ళ కాడే పడి ఉన్నారు ఇంటికాడ. మమ్మల్ని పరిశీలించే వాళ్ళు ఎవడో ఏ నాయకుడు రాలా మా ముందుకి. ఎంతసేపు డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ ఏమో ఎవరో ఎమ్మెల్యే నిమ్మన నారాయణ
వాళ్ళ కూతురి పెళ్ళి ఉన్నదండి అక్కడికి వెళ్ళిపోయారండి, పొటేషన్కి వెళ్ళిపోయారు అంటున్నారు. మమ్మల్ని 10 సార్లు తిప్పుతున్నారు కానీ మాకు ఏం వత్తల, పోలీసు ఇంక్వైరీ ఎవరో వత్తల. అన్ని వర్గాలు సంతోషం అని చెప్తుంది ఎక్కడండి ఇదంతా మోసం తప్ప ఏమీ లేదండి, అదంతా దోషం. అది పోలీస్ స్టేషన్ కేసులు తీసుకోలేదు, మా కేసులు కౌంటర్ కేసులు ఎట్టేశారు మా మీద. ఒక 5-6 మీద మొత్తం కంపిటీషన్ 12 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళ ఇష్టం ఏంటంటే యాక్ట్ చేస్తున్నారండి. ఎలాంటి మీ దిక్కున్నా కూడా చెప్పుకోండి అంటున్నారు. మాకు ప్రభుత్వం మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మేము ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరుగుతులా, మాకు పోషణకారం కావాలి. ఇవ్వండి పొటేషన్లు దెబ్బలు తగిలిన వాళ్ళంతా ఇలాగ ఉన్నారండి. మాకు చాలా న్యాయం చేయాలండి. మా స్థలం మాకు కావాలి. మాకు కేసు పెట్టిన కేసుల కంటే కొట్టించేయాలండి. మాకు మా రక్షణ కావాలండి. మాకు అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చుంటాక కూడా ప్లేస్ లేకుండా చేస్తున్నారండి. దాన్ని మాకు కావాలండి, మా స్థలం మాకండి. అది